తగుదనమ్మా అని ఒక ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళ గురించి ఏమైనా ప్రస్తావన ఉందా అంటే లేదు. మళ్ళీ చంద్రబాబుని తిట్టడం, వాని తిట్టడం, ఈయన తిట్టడం ఇదే. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఊచకోత కొయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఎస్, చాలా స్పష్టంగా ఈ మాట నేను అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడంటే ఆయన ఇవాళ. అదేదో పుష్ప సినిమాలో ఉంది, ఆ హీరో విలన్ క్యారెక్టర్ లాంటి హీరో. అది తెలుసు కదా, అల్లు అర్జున్ అందులో ఒక గంధపు చెక్కల స్మగ్లర్. అతనేదో ఆ యాసలో దీనికోసం డైలాగులు కొట్టాడు, గంగమ్మ జాతరలో రప్ప రప్ప కోస్తా ఒక్కొక్కండని. ఈయన అవి నిన్న ఆయన పర్యటనలో కానీ లేకపోతే అంత వారం ముందు 2 వారాల ముందు పొదిలి పత్తి మార్కెట్కి మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, పొదిలి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, పొగాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి. ప్లకార్డులు పట్టుకున్నారు. ఏం ప్లకార్డులు అయ్యాయంటే 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో వేటనేసినట్టు రప్ప రప్ప నరుకుతాం అని జగన్ బొమ్మ పెట్టి వేశారు. సరేలే, వాళ్ళు తెలియకేశారేమో అనుకోవడానికి లేదు. ఆయన వాళ్ళ దాన్ని రాటిఫై చేశాడు. ఇవాళ అది కరెక్టే అన్నాడు. అలా అంటే తప్పేంటి అంటాడు, సంతోషం అన్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి లక్షణాలు, ఇలాంటి భావజాలం, ఇలాంటి నేను అందరన్న ఆ పదాలు నేను వాడను కానీ ఇలాంటి మరణ మృదంగం మోగించాలనుకునే వ్యక్తి ఒక నాయకుడిగా ఉండకూడదు ఒక పార్టీకి. అలాగే ఇలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత అసలు ఉండకూడదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏంటి రప్ప రప్ప నరికేయడం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డిని రప్ప 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 గొడ్డలతో నరికారా? చెప్పాలి కదా. ఎస్, మా వాళ్ళు మా బాబాయిని, మా చిన్నాన్నని రప్ప 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 గొడ్డలతో నరికారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా చాలా హత్యలు జరిగాయి, అవన్నీ కూడా ఇలాగ రప్ప రప్ప నరికారని చెప్పండి. మీ 5 ఏళ్ల హయాంలో చాలామంది మీద దాడులు జరిగాయి. మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపేశాడు, రప్ప 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 చంపేశాడు. మీ అధికారంలోనే మీ పోలీసులు డాక్టర్ సుధాకర్ని రప్ప 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 కొట్టి చంపారు. ఇలా ఎగ్జాంపుల్స్ ఇస్తే కొన్ని వందలు ఉన్నాయి మీ హయాంలో, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మీరు మారకపోగా ఈ రప్ప రప్ప నరికేస్తామనే ఒక దీన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ రెడీ అవుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాటర్న్ ఎంచుకున్నారు అని అంటే ఇక్కడ ఒక 2-3 విషయాలు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ లేదా ఒక సైకిక్ భావజాలం ఉన్న వ్యక్తులు, యువకులు కొంతమంది ఉన్నారనేది ఒక ఆరోపణ మొదటి నుంచి ఉంది. అది సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీలో తిరిగే వాళ్ళు కావచ్చు. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి అలవాటు చేశాడనే ఆరోపణ కూడా ఉంది. ఉదాహరణకి రీసెంట్గా తెనాలిలో గంజాయి అమ్మే వాళ్ళని పోలీసులు కొట్టారని వాళ్ళని పరామర్శించి వచ్చాడు. సో ఇలాంటి సైకోలని, ఇలాంటి గంజాయి బ్యాచ్ని హింసా మార్గం వైపు మళ్ళిస్తున్నాడు. హింసా మార్గం వైపు. ఏంటా హింసా మార్గం అంటే ఇదే, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని ప్రయోగిస్తాడనమాట ప్రజల మీదకి రప్ప 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 నరకడానికి. ఓవరాల్గా ఏంటంటే నా ఇంట్రడక్షన్కి వాళ్ళ ముగింపు ఏంటంటే
ఒక కాలకేయుల సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం తయారు చేసుకుంటున్నట్టుగా కనపడుతోంది. దానికోసమే ఈ రకమైన స్టాండ్ తీసుకున్నాడు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన స్టాండ్ తీసుకుని ఈ రకమైన హింసా ప్రవృత్తిని రెచ్చగొడుతూ గొడవలు చేపిస్తూ మొత్తం అటెన్షన్ ఎందుకు డ్రైవ్ చేస్తున్నాడు అనే దానికి ఇంకొక కీలకమైన కారణం ఉంది. చాలా కీలకంగా ఆయన ఈ రకమైన హింసా ప్రవృత్తిని సమాజంలో రెచ్చగొడుతూ 2 రకాలు ఆశిస్తున్నాడు. ఆ 2 రకాలు ఏంటో నేను ఈ చర్చ సెకండ్ హాఫ్లో చెప్తాను. ఎందుకంటే అవి చాలా ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రమాదకరమైనవి, ప్రజలు చాలా మేలుకొనాల్సిన అంశాలు ఉన్నవి. సో అవేంటివనేది నేను సెకండ్ హాఫ్లో చెప్తాను. ఫస్ట్ అయితే అసలు ఈ రప్ప సైకాలజీ ఏంటి, ఎందుకు ఆయన దాన్ని మా వాళ్ళు బాగా చేశారు సంతోషమని ఎందుకు ఉప్పొంగిపోయాడు. ఆ డైలాగ్ అడిగి మళ్ళీ చెప్పు అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందాన్ని అడుగుతూ ఉంటాడు, మళ్ళీ చెప్పు అని. అట్లా మళ్ళీ చెప్పు అని ఆ రప్ప డైలాగ్ని అడిగి వినడం అంటే అదొక రకమైన ఆనందం. ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, ఒక పార్టీ అధ్యక్షుడికి మాత్రం అలాంటి సైకాలజీ అయితే ఉండకూడదు. ఉత్తర కొరియా